विभक्ति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया परानुभूतिं भवपाशनाशिनीं सदाशिवस्याप्यतिशोभनप्रदाम् उमाभिदाम् उत्तमचित्तवृत्तिदां नमामि नानाविधलोकवैभवां नमामि नानाविधलोकवैभवां। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। दक्षिण मार्गे सिद्ध्यति भक्तः सव्यसरण्यां सिद्ध्यति वीरः नेश्वरि सव्ये नाप्यपसव्ये సిద్ధ్యతి దివ్యే త్వధ్వని మౌని. ఇక్కడ దక్షిణ మార్గంలో సాధన చేసేవారు భక్తులు, వామాచారంలో సాధన చేసేవారు వీరులు అని చెప్పబడుతూ వారు వారి వారి మార్గాల్లో అవి చెప్పబడిన పద్ధతుల్లో సాధన చేస్తే తప్పకుండా సిద్ధిని పొందుతున్నారు. కానీ నా ఈశ్వరి సవ్యే నాపి అపసవ్యే, ఈ సవ్య అపసవ్య మార్గముల్లో కాకుండా మరొక మార్గం ఉన్నది, దాని పేరు దివ్య మార్గము. ఆ మార్గంలో సాధన చేసిన వారిని మౌని అంటున్నారు. వీరు యోగి, జ్ఞాని, అంతర్ముఖ సాధకులు అని చెప్పవచ్చు. సిద్ధ్యతి దివ్యే త్వధ్వని మౌని, ఆ మార్గంలో వెళ్ళేటువంటి మౌనులు దివ్య మార్గంలో ఉన్నారని చెప్పుకోవాలి ఇక్కడ. అందుకే ఇది దక్షిణ వామాచారముల కంటే ఒక ప్రత్యేకమైన మార్గం చెప్పబడుతున్నది. ఇది కూడా భక్తే. ఈ భక్తి కేవలం బాహ్య సాధనల మీద ఆధారపడకుండా అంతర్ముఖాత్మకమైనటువంటి భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తిని దివ్య మార్గం అంటున్నారు. అందులో ఉన్నవారిని మౌనులు అంటారు. ఆ మౌనభావం ఎలా ఉంటుందంటే నార్చన భారో నాపి జపోస్యాం దివ్య శరణ్యాం భవ్యతమాయాం కేవలమంబా పాద సరోజం నిశ్చల మత్స్యా మృగ్యమజస్రం. ఆ దివ్య మార్గం ఎలా ఉంటుందంటే నా అర్చన భార, అక్కడ అర్చన భారం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే అర్చనలు చేయడం చాలా మంచిది, పాప సంహారానికి చాలా పనికొస్తుంది. కానీ అర్చనల కోసం ద్రవ్యాలు సమకూర్చుకోవడం, ఆ పద్ధతి సరిగ్గా ఉండాలని ఒకానొక ఆందోళన పడ్డం, అవి సరిగ్గా ఉండవేమో అని ఆగ్రహాలకు లోనవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే అర్చనలు గొప్పవే కానీ ఇవన్నీ చేయడం వల్ల అది కర్మభారం, కర్మలంపటం కూడా అవుతూ ఉంటుంది. అందుకే అంతర్ముఖ భావంలో, ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో ద్రవ్యాపేక్ష ఉండదు. అంటే బయట వస్తువుల అవసరం లేదు, పద్ధతులు తేడాలు వస్తాయని భయము అక్కర్లేదు, ఆందోళనలు అక్కర్లేదు. కేవలం ఒకానొక శాస్త్రీయమైన భావనతో కూడిన చింతన చేస్తుంటారు. ఆ చింతన మార్గము ఈ దివ్య మార్గంలో మౌని సాధన చేస్తూ ఉంటాడు. దేని గురించి చింతన చేస్తుంటాడు ఆ సమయంలో అంటే కేవలం అంబాపాద సరోజం, జగదంబ యొక్క పాదపద్మాల్ని ధ్యానిస్తూ ఉంటాడు. అది కూడా నిశ్చల మత్య, ఏకాగ్రమైన బుద్ధితో పాదధ్యానం చేస్తూ, అది ఎప్పుడు అజస్రం, ఎల్లవేళలా ఆ చింతన ధ్యానము చేస్తుంటాడు. ఆ సమయంలో నా అర్చన భార నాపి జప, జపము అర్చన భారము మొదలైనటువంటి పద్ధతులు ఉండవు. అది దివ్య మార్గం అనగా అది అంటున్నారు ఇక్కడ. అయితే ఈ దివ్య మార్గం అంత తేలిగ్గా రాదు, కానీ సాధన చేస్తే లభిస్తుంది. దక్షిణ మార్గం చేస్తూ దివ్య మార్గం కూడా సాధన చేస్తే కొన్నాళ్ళకి దివ్య మార్గంలో స్థిరపడవచ్చు. ఇది పద్ధతి క్రమంగా వివరిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా దివ్యమైనటువంటి సోమరసపానం, అది అందడం కోసం చేస్తున్న సాధనలు, ఈ బాహ్య అభ్యంతర సాధనలు రెండూ చెప్తున్నారు. ఈ బాహ్యమైన సాధనని శాస్త్రం మరొక విషయంలో చెప్తుంది ఇక్కడ. దక్షిణాచారం కావచ్చు, వామాచారం కావచ్చు, ఈ రెండు కూడా బాహ్యములైనవే. ఈ బాహ్యములైన వాటికి అపరా సాధనలు అంటారు. ఇక అంతర్గతమైనటువంటి అంతర్ముఖ సమారాధ్య అని చెప్పినటువంటి ఏ సాధన అవుతున్నదో అది దివ్య మార్గము. దీనికి మరొక మార్గము పరామార్గము అంటారు. ఇది పర, అది అపర. అందుకే పరాపరయా సపర్యయ. అయితే పరాస్థానంలో ఉంటూ కూడా అపర అయినటువంటి దక్షిణాచార బాహ్యాచారము చెయ్యవచ్చు అని కొన్ని శాస్త్రములు చెప్తున్నాయి. అయితే ఎప్పటికైనా సరే కర్మలంపటత్వం కంటే గొప్పది అంతర్ముఖమైనటువంటి ధ్యాన చింతన మననలే శ్రేష్టమని తెలుసుకోవాలి. అప్పుడు మరింత దగ్గరగా అమ్మవారి యొక్క పాదపద్మాల్ని ధ్యానించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం సాధనకు సంబంధించి శాక్తేయ శాస్త్రాల్లో చెప్పిన భిన్న భిన్న పద్ధతుల్ని ఒక్క చోట తీసుకొచ్చి కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని అద్భుతంగా ఆవిష్కరించారు. మేము ఉపాసకులము, భక్తులము, భగవంతుడి గురించి అన్వేషిస్తున్నాము అనుకునే వాళ్ళందరికీ కూడా ఉమాసహస్రనుకు దిక్సూచి, శాక్తేయ సంబంధమైన సర్వశాస్త్ర సమన్వయం ఇందులో కనబడుతుంటుంది. దశమహావిద్యలు మొదలుకొని సప్తమాతృకలు, నవదుర్గలు,
పురాణాల్లో వివిధ చోట్లలో చెప్పబడ్డ అమ్మవారి యొక్క స్వరూపములు, భిన్న భిన్నములుగా కనబడుతున్న ఆ మార్గములు, ఆ రూపభేదములు, వాటికి సంబంధించిన అందమైనటువంటి సామరస్యములు అవన్నీ కూడా ఇందులో గోచరిస్తున్నాయి. ఈ స్తబకం పూర్తి చేస్తూ కాచిదమూల్య చంపకమాల వృత్త నిబద్ధ మంజులమాల అస్తు గణేశస్యేశ్వర కాంత కంఠ విలోల చంపకమాల. ఇది గణపతి రచించినటువంటి చంపకమాల వృత్తములు. గణపతి అంటే కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని తన యొక్క నామాన్ని ఇక్కడ నిబద్ధం చేశారు. ఇక్కడ ఈ వృత్తం పేరు చంపకమాల. అయితే తెలుగులో చంపకమాల ఛందస్సు ఉంది. ఆ చంపకమాలకి ఈ సంస్కృతంలోని చంపకమాలకి చాలా భేదం ఉన్నది. ఇక్కడ ఈ చంపకమాల వృత్తం వేరు, దీని యొక్క నడక వేరు. అందుకు చంపకమాల వృత్తములో రచించినటువంటి ఈ మంజులమైనటువంటి పదార్థాలతో కూర్చిన పద్యములు అమ్మవారికి చంపకమాలగా ఒగ్గాక. చంపకమాల అంటే సంపెంగ పూలతో చేసిన మాలకి చంపకమాల అంటారు. ఈ వృత్తం పేరు చంపకమాల. మొత్తం 25 శ్లోకముల చంపకమాల అమ్మవారి కంఠానికి సమర్పించినటువంటి సంపెంగ పూలదండ అని భావాన్ని చెప్తూ తర్వాత ఈ స్తబకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ స్తబకంలో ముఖ్యంగా కనబడుతున్న గొప్ప అంశం ఏంటంటే ధ్యాన విధులు. అంటే అమ్మవారిని ధ్యానించవలసిన పద్ధతులు. ధ్యానంలో ప్రధానంగా రూపధ్యానం అని ఉంటుంది. ఇక్కడ ఈ రూపధ్యానం చాలా అవసరం. ఎందుకంటే ఎంతవరకు మనం నామరూప ప్రపంచంతో అనుబంధం కలిగి ఉంటామో అంతవరకు కూడా నామరూపాలను పట్టుకోక తప్పదు. అయితే బయట కనబడే నామరూపాలు వేరు, భగవంతుడికి సంబంధించిన నామరూపాలు వేరు. భగవద్ నామరూపాలని దివ్యనామ దివ్య రూపం అని అంటారు. మనం లౌకికంగా అనుభవిస్తున్నటువంటివన్నీ కూడా భౌతికమైనవి. భౌతికం నుంచి దివ్యంలోకి మనం పరిణమించాలంటే దివ్యనామ దివ్య రూపాలను ఆశ్రయించాలి. భౌతికం అంటే వ్యవహార జగత్తు. వ్యవహార జగత్తులో నామం రూపం కల్పనమే. కానీ ఆధ్యాత్మిక జగత్తులో దివ్యనామ దివ్య రూపములు మన కల్పనలు కావు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అవసరం. ఇది సాక్షాత్ ఆ పరమేశ్వర శక్తియే మనల్ని అనుగ్రహించడం కోసం దివ్యనామాల్ని దివ్య రూపాల్ని స్వీకరించింది. ఆ స్వీకరించిన వాటిని మనం ధ్యానం చేస్తూ జపం చేస్తూ స్మరిస్తూ ఉంటాం. ఇవి క్రమంగా ఆ దివ్యనామ రూపము లోపల దాగినటువంటి తత్వాన్ని అందుకోవడానికి పనికొస్తాయి. అందుకు దివ్యరూప ధ్యానం అనేది గొప్ప ప్రక్రియ. మన వాంగ్మయంలో ఆధ్యాత్మిక పరంపరలో ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఒక్కొక్క రూపాన్ని మనం మనస్సులో కాస్త తలుచుకున్నా చాలు, దాని ప్రభావం మన అంతర్గత చేతనలో చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఒక ఉగ్ర రూపాన్ని ధరించితే వచ్చేటువంటి శక్తి వేరు, అదేవిధంగా సౌమ్య రూపాన్ని ధ్యానించితే వచ్చే శక్తి వేరు. అలా ఆయా దేవతా రూపముల యొక్క ధ్యాన ప్రక్రియలో చాలా అద్భుతమైన విషయములు ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు మనకు ధ్యానం చేత కాకపోతే ఆ మూర్తులని చిత్రపటాల రూపంలోనూ విగ్రహ రూపాల్లోనూ కొలుచుకుంటూ ఉంటాం. అంటే చిత్రపటము విగ్రహం అని పెట్టి ఒక భావనను ఒక మంత్రాన్ని ప్రసరింపజేస్తే చాలు, అందులో ఆ శక్తి తప్పకుండా జాగృతమవుతుంది. ఇది తెలుసుకోవాలి. అంతేగాని విగ్రహారాధన సామాన్య విషయం కాదు. దాన్ని తీసిపారేయడం తేలికే, అర్థం చేసుకోవడానికి కొంచెం ఓపిక చాలా అవసరం. వాటి వెనకాల విజ్ఞాన శాస్త్రం ఉంది. ఇక్కడ భగవంతుడికి నామరూపాలు లేవు, విగ్రహాలకు అతీతులను కూడా చెప్పింది హిందీ సంస్కృతి. ఆ సంస్కృతి విగ్రహాలు నామరూపాలు చెప్పిందంటే జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ నామరూపాల ద్వారా తత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం. అయితే నామరూపాలు కేవలం ఆలంబన అనడానికి కూడా లేదు. ఆ నామరూపాల నుంచి శక్తి మన వైపు ప్రసరిస్తూ ఉంటుంది. ఇక్కడ విద్యుత్ శక్తికి నామరూపాలు లేకపోవచ్చు, కానీ విద్యుత్ శక్తి ప్రసరించేటువంటి విద్యుత్ ఉపాధులు అంటే ఒక బల్బు, ఒక ఫ్యాను, ఏసీ, వీటన్నిటికీ నామరూపాలు ఉంటాయి. ఆ నామరూపాల్లోంచి నామరూపాలని విద్యుత్ శక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ పరికరాలు అవసరమే, విద్యుత్ శక్తి అవసరమే. కానీ విద్యుత్ శక్తిని పొందడానికి ఈ పరికరాలు ఎలా పనికొస్తున్నాయో ఆ పరాశక్తి కూడా వివిధ నామరూపాలతో మనం అనుగ్రహిస్తున్నది. ఒక కాళి, గౌరీ, సరస్వతి, లక్ష్మి అనగానే ఆ నామములు మంత్రాల్లో పనిచేస్తుంటాయి. ఆయా నామముల యొక్క దేవతలు, లక్ష్మి అనగా ఒక రూపం మనకు స్ఫురిస్తుంది, శాస్త్రం వర్ణించింది. అలాగే కాళి అంటే ఒక రూపం, సరస్వతి అనగా మరొక రూపం, గౌరీ అనగా ఇంకొక రూపం, లలిత ఇత్యాది అనేక రూపం స్ఫురణకు వస్తూ ఉంటాయి. అది శాస్త్రం వర్ణించింది. ఇక్కడ ఆ నామానికి ఆ రూపమని, ఆ రూపాన్ని తలంచుకుంటూ ఒక ప్రయోజనం. ఇక్కడ ఈ ప్రయోజనాలు తెలిస్తే మనకున్న అవసరం బట్టి ఆయా రూపాలు మనం ధ్యానించవచ్చు. పైగా రూపధ్యానం ఒకానొక తేలికైన ప్రక్రియ. ప్రగాఢంగా సాక్షాత్కారం అంత గాఢంగా మనం రూపాన్ని ధ్యానించలేకపోవచ్చు, కానీ ఒక అస్పష్టంగానైనా రూపం మన మనస్సులో మెదిలితే ఆ వర్ణనతో దాని ప్రభావం వెంటనే తప్పకుండా ఉంటుంది. మృత్యుంజయ రూపాన్ని కానీ ఒక్కసారి తలంచుకుంటే అపమృత్యువుల నుంచి బయటపడవచ్చు. దక్షిణామూర్తి రూపాన్ని తలంచుకుంటే జ్ఞానం పొందవచ్చు. అలాగే సరస్వతి రూపాన్ని తలంచుకుంటే విద్యలు లభిస్తాయి. లక్ష్మీ రూపాన్ని తలంచుకుంటే ఐశ్వర్యం లభిస్తుంది. తలంపు చాలు. ఇక అది స్పష్టంగా రూపకల్పన జరిగిందా ధ్యాన రూపంలో, అది వేరే విషయం.
అది కాకుండా తలంపులోని ఇంత ప్రభావం కనబడుతున్నప్పుడు ఈ స్తబకంలో చెప్పబోయేటువంటి కొన్ని రూపాలు, వాటిని ధ్యానించడం వల్ల వచ్చే ఫలితాలు సాధకులకి చాలా ఉపయుక్తమైనవి. రేపటి నుంచి తెలుసుకుందాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.